నెహమ్యా అనేటువంటి ఒక సాధారణమైన వ్యక్తి తన జాతి కోసం నిలబడుతున్నాడు, తన ప్రజల కోసం నిలబడుతున్నాడు, తన యొక్క దేవుని నామానికి మహిమ అనువనువన కలగడానికి నిలబడుతున్నాడు. ఈ వాల్స్ కట్టాలంటే ఒక సాధారణమైన వ్యక్తి దాన్ని కట్టలేడు. క్రీస్తు పూర్వము 450 సంవత్సరాల క్రితము నెహమ్యా బ్రతికినటువంటి కాలం. నెహమ్యా బ్రతకడానికి ముందు 150 సంవత్సరాల క్రితం నెబుకద్నెజర్ అనేటువంటి బబిలోనియన్ ఆ దేశపు గోడలను, యెరూషలేము గోడలను సమూలముగా కూల్చేశాడు. ఎప్పుడండి? నెహమ్యా బ్రతికినటువంటి కాలానికి 150 సంవత్సరాల ముందు. అంటే ఈ గోడలు ఎప్పుడు కూల్చబడ్డాయండి? నెహమ్యా బ్రతికినటువంటి కాలానికి ముందు 150 సంవత్సరాల క్రితం కాల్చబడ్డాయి. అంటే నేటికి ఎలాగుంటుందండి? శిథిలావస్థ. కానీ నేను కట్టగలనని విశ్వసించాడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, తాకీదు ఇయ్యమని ఎవరిని అడుగుతున్నాడండి? రాజుగారిని అడుగుతూ ఉన్నాడు. నేను కట్టబోయేటువంటి గోడ, నేను కట్టబోయేటటువంటి నిర్మాణము ఇది ఒక ఇంత సాదాసీదమైనటువంటి పని కాదు. అందుకనే రాజు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాడండి? తాకీదు అడుగుతున్నాడు. నేను వెళ్ళాలా, నాకు లేఖ. తాకీదు అంటే లేఖ.